నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత ఉంది. రాజకీయాలకు కూడా ఆ సామెత వర్తిస్తుందట. అయితే వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆ మాజీ మంత్రి నోరుకు హద్దు అదుపు లేకుండా వ్యవహరించారట. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంప ముంచిందనే టాక్ కూడా పార్టీ వర్గాల్లో ఉందట. మళ్ళీ ఆ మాజీ మంత్రి తాజాగా తన నోటికి పని చెప్పడం మొదలుపెట్టారట. దీంతో పార్టీ నేతలు ఆయన్ని కంట్రోల్లో ఉండమని చెప్పాలంటూ అధిష్టానం పెద్దలను కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకు ఎవరా మాజీ మంత్రి, ఆయన వల్ల వైసీపీకి జరుగుతున్న డ్యామేజ్ ఏంటి? లెట్స్ వాచ్. రాజకీయ నాయకులు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాటను ప్రజలు ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఒకప్పుడంటే ఏమీ కాకపోయినా ఇప్పుడు మాత్రం మీడియా, సోషల్ మీడియా, అనేక రకాల ప్రచార మాధ్యమాలు ఉన్నాయి. ప్రతి వారి చేతిలో మొబైల్ ఉంటుంది. ఓ పొలిటీషియన్ మంచి పనో మంచి మాటో చెబితే గుర్తుంటుందో లేదో కానీ ఏ కొద్దిగా నోరు జారినా అది మాత్రం ఖచ్చితంగా ప్రజల మనస్సులో నిలిచిపోతుంది. వైసీపీ అధికారంలో ఉండగా కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అలాంటి వారిలో మాజీ మంత్రి కొడాలి నాని ఒకరు. వైసీపీ నేత కొడాలి నాని వివాదాస్పద మాటలతో గతంలో నిత్యం వార్తలు నిలిచారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు పట్ల పరుష పదజాలంతో తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో ఆయన కుమారుడు లోకేష్ పైన మాటల తూటాలు పేల్చారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక గత కొంతకాలంగా కొడాలి సైలెంట్ అయిపోయారు. అయితే అనూహ్యంగా మళ్లీ తెరపైకొచ్చిన ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ పరిణామం టీడీపీ కంటే వైసీపీ నేతలు శ్రేణుల్ని కాస్త ఆందోళనకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కొడాలి. జగన్ కేబినెట్ లో 3 ఏళ్ల పాటు పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రిగా ఆయన నిర్వహించిన పదవికి వచ్చిన పేరు కంటే 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఆయన ప్రత్యర్థులపై చేసిన రాజకీయ, వ్యక్తిగత విమర్శలే రాష్ట్ర ప్రజల్లో బాగా నాటుకుపోయాయి. జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఆయనకు బూతుల మంత్రిగా అప్పట్లో ప్రతిపక్ష పార్టీ నేతలు బిరుదు కూడా ఇచ్చారు. రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయిన చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా ఎవరైనా ఆయన నోటి మాటలకు టార్గెట్ అయిన వాళ్లే. ఇలా 5 ఏళ్ల పాటు కొడాలి నాని ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేశారు. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడం సహజం, కానీ అవి శృతి మించితే ఫలితాలు ఎలా ఉంటాయో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనుభవిస్తోందని పొలిటికల్ సర్కిల్స్ అభిప్రాయపడుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు, చర్యలు వైసీపీకి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షంపై చేస్తున్న తీవ్రమైన వ్యాఖ్యలు పార్టీకి మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. నాని తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పార్టీకి ప్రతికూలంగా మారుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాని తీవ్రమైన పదజాలంతో ముఖ్యమంత్రి, మంత్రులపై వ్యాఖ్యలు చేయడం, అలాగే పోలీసులను తక్కువ చేసి మాట్లాడడం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి తాము భయపడబోమని 2029లో మళ్లీ జగన్ సీఎం అవుతారని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచాయి. కొడాలి నాని రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ నుంచి ఆరంభమైంది. ఆయన ఆ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత చంద్రబాబుతో విభేదించి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో చాలా మంది టీడీపీ నుంచి గెలిచినా ఆ తర్వాత వైసీపీలో చేరిన వాళ్లు లేకపోలేదు. అయితే కొడాలి నానిలాగా మిగిలిన నేతలు చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేసింది తక్కువే అని చెప్పాలి. మాజీ మంత్రి రోజా, మాజీ ఎమ్మెల్యే వంశీ వంటి నేతలు సైతం కొడాలి నానికి స్వరం కలపడంతో అప్పట్లో వారి వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్ని రేపే. ఆ పార్టీ నేతల మాటలు చెప్పాలి అంటే జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు చేసినా దానికి రావాల్సిన మైలేజ్ రాకపోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న సానుకూలత నెగటివ్ గా మారడానికి ఇలాంటి నేతల వ్యాఖ్యలే కారణమనే చర్చ కూడా ఉంది. ముఖ్యంగా కొడాలి నాని లాంటి వాళ్లు ఉపయోగించిన భాష మహిళలు, యువతతో పాటు ఎగువ మధ్యతరగతి వర్గాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించింది అనే టాక్ ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని పదే పదే చేసిన రాజకీయ విమర్శలు అటు కమ్మ, కాపు సామాజిక వర్గాలను వైసీపీకి దూరం చేసేట. మరోవైపు మేధావులు, విద్యావంతులతో పాటు వివిధ వర్గాలను సైతం కొడాలి వైసీపీకి దూరం చేశారనే ప్రచారం ఉంది. సొంత పార్టీలోని నేతలే ఆయన తీరుపై అప్పట్లో అంతర్గతంగా పార్టీ పెద్దలకు ఫిర్యాదులు కూడా చేశారట. అయితే పార్టీ అధిష్టానం కొడాలి నాని లాంటి నేతల్ని కంట్రోల్ చేయలేదు. ఇలాంటి విషయాలను అప్పటి ప్రతిపక్షాలు ప్రజలకు విస్తృతంగా తీసుకువెళ్లి రాజకీయంగా లబ్ధి పొందాయని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందిన తర్వాత దాదాపుగా 2 ఏళ్ల నుంచి ఆ పార్టీ తరఫున రాజకీయంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలు తక్కువే అని చెప్పాలి.
మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి నేతలు ఒక సందర్భంలో సహనం కోల్పోయి కొన్ని విమర్శలు చేసినా ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ అంబటిపై కేసులు, దాడులు వంటి సంఘటనలు జరిగాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అంబటి రాంబాబును పరామర్శించేందుకు కొడాలి నాని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రెడ్ బుక్ పై కొడాలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో బాలకృష్ణ సినిమా డైలాగును గుర్తు చేస్తూ రెడ్ బుక్ లో జగన్ పేరు ఉన్నా, జగన్ డిజిటల్ బుక్ లో లోకేష్ పేరు ఉన్నా లోకేష్ కే నష్టం అంటూ కామెంట్స్ చేసి రాజకీయంగా మళ్లీ తాను యాక్టివ్ కాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కొడాలి నాని గత 2 ఏళ్లుగా అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయంగా పెద్దగా యాక్టివ్గా లేరు. కొడాలి నాని మళ్లీ రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసే విషయంలో ఎక్కడ అదుపు తప్పుతారో అనే టెన్షన్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోందట. ఇప్పటికే కొద్దిమంది నేతలు కొడాలి నానిని కంట్రోల్లో ఉంచాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్టు తెలుస్తోంది. గతంలో నోటికొచ్చినట్లు మాట్లాడి పార్టీ ఓటమికి కారణమయ్యారని, ఇప్పుడిప్పుడే ప్రజలు వాటిని మర్చిపోతున్నారని, మళ్లీ అలాంటి నేతల్ని ఎంకరేజ్ చేయొద్దని కోరుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.